హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఆ వ్లాగ్ చూస్తే అర్థమవుతుంది ఏంటి అనేది. ఇక్కడ వచ్చేసి ఇది మా ఊరండి. మా ఊర్లో ఇది కృష్ణానది ఏర్ అనమాట. కృష్ణానది ఏర్ అయితే వెళ్తూ ఉంది, వాటర్ వెళ్తూ ఉన్నాయి కదా. వాటర్ అయితే వదిలేరు కదండి, ఫుల్గా వచ్చినాయని బ్యారేజ్ అయితే వదిలేరు. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో కనిపిస్తుందండి కృష్ణానది ఏరు, వాటర్ వెళ్ళేది. ఈ వాటర్ మొత్తం మనకి వెళ్ళేసి సముద్రంలో అయితే కలుస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు లంక ఏరియా అని ఉంటుంది అదనమాట. ఇది అయితే పొలాలు కూడా మునిగిపోతాయి ఏరు వదిలినప్పుడు. అది వెనక వెనక తన్నిద్ది సముద్రం. సముద్రం వెనక తన్నిద్ది. వీటి రోజుల్లో అంత ఫాస్ట్గా సముద్రంలో కలవలేవు. ఏరు బాగా వస్తుంది, అలలు బాగా వస్తాయి కదా, సముద్రం వెనక తన్నిద్ది. రేపు కదా అమావాస్య. ఈ రోజు కూడా ఉంది. లైట్గా ఉంటుంది, బాగా అలలు వస్తాయి. మేము పూరిలో చూసేవాళ్ళం బాగా. అమావాస్యకి పౌర్ణానికి బాగా వచ్చాయి. మనం ఎంత నుంచి ఉంటే అంత ముందుకు వస్తూ ఉండే. చూసారు కదండి గాలి అయితే ఎలా వస్తుందో సౌండ్. దీనైతే మా పిన్ని అండి. మా పిన్ని సారీ బాగుంది కదా అనేసి ఒక వీడియో తీస్తానంటే వచ్చింది. అలా మా పిన్నిని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అత్తయ్య అండి, ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా అత్తయ్య. మేమందరం కలిసి మళ్ళీ ఇక్కడ గుడికి అయితే వచ్చాము. ముందు రోజు బ్లాగ్లో చూపించాను కదండి, పూజ అయితే చేసుకున్నాం కదా. అక్కడైతే నేను అత్తయ్య అయితే ఉన్నాము, మా పిన్ని రాలేదనమాట. మా పిన్ని నమ్మంటే ఇంకా పని అవ్వలేదు, నాకు టైం పట్టిద్ది అంది. తర్వాత కాల్ చేసి ఇట్లా తిరుపతమ్మ టెంపుల్కి అయితే వెళ్దాము, వస్తావా అని అడిగింది. అప్పుడు అక్కడ పూజ అయిపోయింది, ఒక 5 minutes వెయిట్ చేస్తే వస్తా అన్నాను. ఇంకా తను వెయిట్ చేసింది. ఇంకా అక్కడ నుంచి నేను అత్తయ్య అయితే ఇంకా స్టార్ట్ అయ్యి ఇక్కడికైతే వచ్చేసామండి, ఈ తిరుపతమ్మ గుడికి. తిరుపతమ్మ స్వామి అయ్యవారు అయితే లోపల ఉంటారు, మెయిన్ బయట కూడా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెంపుల్లో జాతకాలు అయితే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే లోపల ఒక అయ్యగారు ఉంటారు, ఆయన అయితే అడిగితే మనకి మన డౌట్స్ అనేవి క్లియర్ చేస్తారనమాట. అట్లా చాలామంది అయితే వచ్చి అడుగుతూ ఉన్నారు. ఎవ్రీ ఫ్రైడే అయితే అడుగుతారంట. అట్లాగా చాలామంది అయితే వచ్చి వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని అండి. మా పిన్ని అయితే చూపిస్తున్నాను, నిన్ను కూడా వీడియోలో తీస్తున్నాను, వీడియో పెట్టేస్తానని చెప్తున్నాను. మా పిన్ని వేసుకుంది కదండి, సేమ్ అదే నా దగ్గర కూడా ఉంది కదా. ఆ రోజు అందరం కలిసి తీసుకున్నాము. మా అత్తయ్య, తినైతే ఇంకో అక్క శాంతి అక్క, తినొచ్చేసి మా పిన్ని అండి, వైట్ శారీ. ఇట్లా బయట కొంచెంసేపు కూర్చుంటాం కదండి టెంపుల్, అలా కూర్చున్నాము. అట్లా అందరం బాగున్నాం కదా అనేసి అట్లా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసాయన్నమాట, అందరం ఉన్నామని. నెక్స్ట్ వచ్చేసి అక్కడే టెంపుల్కి కింద పక్కన ఇంకో అమ్మవారు ఉన్నారు, ఆ అమ్మవారిని అయితే చూపిస్తున్నాను. ఈ అమ్మవారు తర్వాత ఇంకా మరి మనకి చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టు కింద అయితే ఈ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కాలువ అండి, కృష్ణాది వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఇదే నేను ఇందాక చూపించింది అయితే అది ఏరండి, కృష్ణానది. ఇది వచ్చేసి కృష్ణాది కాలువ అనమాట. జస్ట్ కాలువలో వాటర్, పొలాలకి వాటర్ వెళ్తారు కదా అదండి. వాటర్ కింద వెళ్తూ ఉంటాయి, పైన అయితే టెంపుల్ ఉంటుంది. ఈ కాలువ కూడా ఫుల్గా వెళ్తున్నాయి వాటర్, అందుకని వ్యూ బాగుంది కదా అని చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దాన్ని ఇందాక వైట్ శారీ వేసుకుంది కదా, అప్పుడే ఈ శారీ కూడా తెచ్చుకుందంట, అది చూపిస్తూ ఉంది. శారీ అయితే బాగుంది, షిబోరి వచ్చింది, గ్రీన్ వర్క్ వచ్చింది, మగ్గం వర్క్ లాగా అయితే బాగుంది. నాకు ఇవ్వు అంటే నేను ఇవ్వను అంటుంది. నాకు నచ్చి తెచ్చుకున్నాను, బాగుందని. బ్లౌజ్ కూడా తెచ్చేసుకున్నాను గ్రీను. మరైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా తీసుకుందాం అనేసి అంది. అందుకనేసి ఓకేలే అని నేను కూడా ఇంకా అడగలేదు. శారీ అయితే బాగుంది చాలా. దీని మీటర్ లెక్క అంట అండి, దీని ప్రైస్ వచ్చేసి 450 పడిందంట. 450 అయితే బాగుంది అన్నాను. చూపిస్తున్నా చూడండి, మగ్గం వర్క్ లాగా వచ్చింది, ఇలాగ బీడ్స్ వచ్చి మగ్గం వర్క్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఇదైతే పాప వాళ్ళ అమ్మాయికి అయితే తీసుకుందంట, మా చెల్లికి తీసుకుందంట. తన పేరు అయితే విరాజిత. తన కోసం తీసుకున్నాను, లంగా కుట్టిద్దామని, లెహంగాకి బాగుంటుందా అని చూపిస్తుంది. పింక్కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, బాగుందని చెప్పాను. బ్లౌజ్ అయితే ఇంకా తీసుకోవాలంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ అండి, ఈ పింక్కి కింద కలంకారీ లాగా వచ్చి మనకి స్కాలప్ బోర్డర్ వచ్చింది, బాగుంది, నాకైతే నచ్చింది ఇది. నేను అన్నాను బాగుంది ఇది అంటే, ఇది మీటర్ 100 రూపీసే పడింది అంది. అవునా, మీటర్ 100ఏనా, 1100 800 అలా చెప్తున్నారు బయట.
అంటే ఇది 100 పడింది, బాగుంది కదా అంది. అవును బాగుంది, అయితే నాకైతే నచ్చింది ఇది కూడా. అయితే పాపకైతే తీసుకుందాం అనిపించింది, పాపకైతే తీసుకుందాం అనుకున్నా కానీ పాపకు వచ్చేసరికి నాకు ఆ కింద బోర్డర్ ఉంది కదండి, అక్కడ వరకే వచ్చేస్తుంది. చిన్న పాప కదా, పైదంతా వేస్ట్ అయిపోతుంది అనిపించింది. బట్ చూస్తాను, ఒకరోజు వెళ్ళాలి షాపింగ్కి అయితే, వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బ్లూ సెట్ చేస్తానంది, బ్లూ అయితే సెట్ అవ్వలేదు అనిపించింది. గ్రీన్ అయితే బాగుంది అనిపించింది, దీనికి కాంబినేషన్ దీనిలో గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ బాగుంది అనిపించింది నాకైతే. మీకు బ్లూ నచ్చిందా గ్రీన్ నచ్చిందా అని కామెంట్ చేయండి. బ్లౌజ్కి నాకైతే గ్రీనే బాగుంది అనిపించింది. సెట్ అయితే ఇలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకుందంట, ఇట్లా ఆర్గంజా టైప్ వచ్చి లోపల చెక్స్ బుటీస్ వచ్చి ఇట్లా తీసుకుంది. దీనికైతే హాఫ్ శారీ కింద, అదే ఓనీ కింద అయితే ఓనీ కాదు దుపటా కింద అయితే తీసుకుందండి. తనకి ఇంకా హాఫ్ శారీస్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనకి హాఫ్ శారీ కింద ఓనీ వేయడానికి లేదు, ఓన్లీ దుపటాగా యూజ్ చేయడానికే ఉంది. ఇప్పుడు తనకైతే ఇప్పుడు 11 వచ్చిందండి, 11 ఇయర్స్. హాఫ్ శారీ ఫంక్షన్ అయితే చేయాలి, బట్ ఎప్పుడు చేస్తుందో తెలియదు మా పిన్ని ఇంకా. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకా బ్లౌజ్ తీసుకోలేదంట, ఎల్లో కలర్ అయితే తీసుకోవాలని చెప్తుంది. ఇదైతే తనే స్టిచ్ చేస్తుందండి, లంగాలని తనే స్టిచ్ చేసింది పాపకి. బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తానంటుంది, బట్ బ్లౌజ్లో అయితే బయట ఇచ్చి స్టిచ్ చేయించింది. ఇది ఒకటండి, ఇదైతే మన బర్త్డేకి వేసింది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇది కూడా బాగుంది. దీనికైతే బ్లూ సెట్ అయింది. ఇది బ్లౌజు బ్లూ, ఈ లెహంగాదండి, ఇంతకు దాన్ని చూపించింది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా ఊరికైతే స్టార్ట్ అయిపోయాను, మళ్ళీ పిల్లలు స్కూల్ టైం అవుతుంది, స్కూల్ నుంచి వచ్చేస్తారనేసి. ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే చుట్టూ మొత్తం గ్రీనరీ అండి, పొలాలు మొత్తం వరి నారు అయితే వేశారు, వరి పంట మొత్తం చుట్టూ ఎటు చూసినా గ్రీన్గా ఉందనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసి యాడ్ చేస్తూ ఉన్నాను. మొత్తం గ్రీనేనండి, ఎటు చూసినా మొత్తం వరి పంటే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయానండి. ఇంటికైతే వచ్చేసాను. గుడ్ ఈవినింగ్ అందరికీ. టైం అయితే ఇప్పుడు మనకి 5 o'clock అవుతుంది. చూడండి బొట్లన్నీ ఎలా పెట్టారో, ఫేస్ నిండా అవతారం ఇలా ఉంది. మన అవతారం వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా వెళ్ళాం, ఇప్పుడు అవతారం ఇలా ఉందన్నమాట. పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు, వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారు, చూపిస్తాను. హాయ్ హద్విత, స్కూల్ నుంచి ఎవరు తీసుకొచ్చారు? డాడీ. బుడ్డి పాప. జాగ్రత్త, ఏం చేస్తున్నావు? హలో ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నా. ఏం గేమ్? మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నావా? జాంకాయ తింటున్నావా? హద్దిత జాంకాయ తిను. ఓకే, ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని వాళ్ళ డాడీ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి అలా డ్యాన్స్ వేస్తుందో, కాళ్ళకి చూసారా 2 ఫింగర్స్కి ఆరెంజ్ కలర్ ఒకటి తగిలించుకుంది. ఈరోజు అయితే ఊరు వెళ్ళి వచ్చాను కదా ఆఫ్టర్నూన్, ఊరు నుంచి మా అత్తయ్య ఇవన్నీ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారో చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. ఊరు నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. అత్తయ్య అయితే టమోటా చట్నీ ఇచ్చారు, ఇది వచ్చేసి టమోటా చట్నీ. ఇంకా ఏమి ఇచ్చారు, సారీ గైస్ కరెంట్ పోయి అయితే వచ్చింది ఇప్పుడే. ఇవైతే డ్రమ్ స్టిక్స్, ఇవి డ్రమ్ స్టిక్స్ అయితే మా పిన్ని ఇచ్చింది 4. మా పిన్ని వాళ్ళు కూడా మా ఊర్లోనే ఉంటారు. ఇది 4 డ్రమ్ స్టిక్స్ ఇచ్చింది, ఇంకా ఇస్తానండి బట్ చాలా ఉన్నాను డ్రమ్ స్టిక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి వంకాయలు, ఈ వంకాయలు వచ్చేసి ఇది కూడా మా పిన్ని ఇచ్చింది. వంకాయలు చెట్లు అయితే ఉన్నాయన్నమాట, వంకాయలు అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఇవైతే పిన్ని ఇచ్చింది, అత్తయ్య కూడా ఇచ్చారు. బ్రింజాలు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి కోకోనట్స్ ఇచ్చారు, ఇది ఒకటి కోకోనట్స్ మా చెట్టువేనంట, అత్తయ్య మామయ్య కోసి పెట్టారు వస్తామనేసి. కోకోనట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాకరకాయలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి తమలపాకుల చెట్టు అయితే ఉంది, పెద్ద పెద్ద తమలపాకులు వచ్చాయి చూడండి, పెద్ద పెద్ద సైజు ఉంది. రేపు వినాయక చవితికి ఉంటాయి కదా అనేసి కోసిచ్చారు అత్తయ్య. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు కొన్ని ఇచ్చారు, కాకరకాయలు ఒక 12 ఇచ్చారు. కాకరకాయ ఫ్రై చేద్దామనేసి తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, ఇవి కూడా తమలపాకులే, అవి కొన్నే ఉన్నాయి, ఇవి కూడా తమలపాకులే. నెక్స్ట్ పెట్టారు
అవైతే ఇచ్చారు, స్వీట్స్ ఇచ్చారు గుడి దగ్గర. అది స్వీట్స్ ఇంకా గుడి దగ్గర ఫ్లవర్ ఉంది కదా, కదంబం ఫ్లవరు. ఆ ఫ్లవర్ కుంకుమ పూజ అయితే చేశాం కదా, ఆ ఫ్లవర్ ఒకటి తెచ్చుకున్నాను. అలానే దీంట్లో కుంకుమ పూజ చేసిన కుంకుమ, సింధూరం, హనుమంతుని సింధూరం అదొకటి ఉంది. నెక్స్ట్ ఇవైతే ఇవేంటిగా చూద్దాము. ఇవైతే కొబ్బరి చిప్పలు, గుడి దగ్గర కొబ్బరి కాయలు అయితే కొట్టాం కదా, కొబ్బరికాయలు. వద్దది అక్కడ పెట్టేయి, మన ఇంట్లో ఉన్నాయిలే. నెక్స్ట్ కొన్ని ఐటమ్స్ కావాలి అనేసి బయటకైతే వెళ్ళానండి పాపలు తీసుకొని. ఆ బాస్కెట్ వచ్చేసరికి బాగుందంటే అది వేసుకొని తిరుగుతూ ఉంది. ఆ బాస్కెట్ పట్టుకొని వస్తూ ఉంది నా అంటమాల అయితే. చూడండి ఏంది అది కావాలా? చూసారు కదండి, మా ఊరు అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో క్లియర్గా తీస్తాను. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.